హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ఉన్న ప్రతి పోస్టు అబ్బాయిలకే కాదండి, అమ్మాయిలకి కూడా చాలా మంచి పోస్టులు ఉన్నాయి. అయితే అమ్మాయిలు అప్లికేషన్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తేనే ఒక పద్ధతిలో ముందే లిస్ట్ తయారు చేసుకొని మీరు ఇస్తే ఫ్యూచర్లో మీకు ఎలా ఉపయోగపడుతుందంటే మీ ఫ్యామిలీతో మీకు టైం గడపడానికి అండ్ అలాగే వర్క్ లోడ్ ఎక్కువగా లేకుండా ఉండడానికి కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలోనే నేను పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఒకసారి అది కూడా చూడండి. అయితే ఈ వీడియోలో అయితే మాత్రం కేవలం అమ్మాయిలకి పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకుందాం. అయితే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను మా రిలేటివ్స్ కి చాలా మందికి ఫోన్ చేసి కనుక్కున్నాను. వాళ్ళందరూ గ్రూప్ డిలో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కనుక్కొని నేను లిస్ట్ తయారు చేశాను. ఎవరికి ఓన్లీ ఈ వీడియో మాత్రం అమ్మాయిలకి మాత్రమే. అయితే మీరు నేను చెప్పిన విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లో చాలా హ్యాపీగా ఉంటారు అండ్ అలాగే మీకు వర్క్ లోడ్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందా అనే వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా చూసేయండి. అండ్ అలాగే మీకు జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఖచ్చితంగా మీకు 70 మార్క్స్ రావాలండి. 100కి ఖచ్చితంగా మీకు 70 మార్క్స్ వస్తే మీరు ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ ఏ కేటగిరీ అయినా సరే మీకు 70 మార్క్స్ వస్తే మాత్రం జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. అండ్ అలాగే ఒకసారి జోన్స్ గురించి తెలుసుకుందామండి. అమ్మాయిలకి ఏ జోన్ లో పెట్టుకుంటే ఉద్యోగంకి సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మోస్ట్లీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా సికింద్రాబాద్ జోన్ పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే మనం అమ్మాయిలు, సో దూరంగా మనం బయట జోన్లకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. మీ ఫ్యామిలీ కూడా చాలా దూరంగా ఉండవలసి వస్తుంది. సో మనకి దగ్గరగా ఉన్న సికింద్రాబాద్ జోన్ అండ్ భువనేశ్వర్ జోన్ మీరు తీసుకుంటే మీకు చాలా ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మేడం మేము అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళిపోయి జాబ్ చేయగలం అనుకుంటే అది మీ ఇష్టం. కానీ నా ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సికింద్రాబాద్ అలాగే భువనేశ్వర్ అయితే చాలా మంచిదండి. అండ్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి తెలుసుకున్నట్లయితే కేవలం అమ్మాయిలకు మాత్రమేనండి, ముందే చెప్తున్నాను. సో అసిస్టెంట్ లోకో షెడ్ అండ్ అలాగే అసిస్టెంట్ వర్క్ షాప్ అండ్ అలాగే అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్. సో ఈ 3 పోస్టులు అయితే ఒక్క దగ్గరే ఉంటాయి కాబట్టి మనం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇక్కడే వర్క్ షాప్ లోని షెడ్ లోని మనకి వర్క్ ఉంటుంది కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 3 పోస్టులు అయితే మీకు ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలని చెప్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్స్ మెన్ బి. అందరూ పాయింట్స్ మెన్ బి ఇస్ ద బెస్ట్ జాబ్ అంటారు, కానీ అమ్మాయిలకి మాత్రం ఈ 3 ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఇస్తున్నానండి. అలాగే పాయింట్స్ మెన్ బి జాబ్ చాలా మంచిదే, కానీ ఇందులో ఒకటి ఉందండి. ఏంటంటే ప్రమోషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు ఎడ్యుకేషన్ చాలా ఎక్కువగా ఉండి బాగుంటే మాత్రం పాయింట్స్ మెన్ బి అనేది మీరు పెట్టుకోవచ్చు. లేదంటే ఈ 3 జాబ్స్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ అండ్ అలాగే అసిస్టెంట్ ట్రాక్ మిషన్, ఇవి కూడా మంచిదేనండి. దీని ఈ 4 తర్వాత ఈ 3 అనేది మీకు బెస్ట్ ప్రిఫరెన్స్. అండ్ అలాగే అసిస్టెంట్ పీవే అండ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అండ్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వేగన్ అండ్ ట్రాక్ మెయింటెనర్, ఈ వీటి తర్వాత ఇవి అనేది బెస్ట్ అండి. అండ్ అలాగే లాస్ట్ మీకు ఇస్తున్నాను అసిస్టెంట్ టిఆర్డి అండ్ ఎస్ఎన్టి బ్రిడ్జ్ అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్. ఇవైతే అమ్మాయిలకి అంతగా సూటబుల్ కావండి. ఇందులో వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ పోస్టులు అనేది అమ్మాయిలు ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చుకొని
ఈ లాస్ట్ థర్డ్ అనేవి మాత్రం తర్వాత ఇచ్చుకుంటే మీకు చాలా యూస్ఫుల్ గా అవుతుందండి. సో మీకు మన ఛానల్లో అన్ని అప్డేటెడ్ న్యూస్లు కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. సో అమ్మాయిలైతే ఇలా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. అండ్ అలాగే మీకు మీ టార్గెట్ మాత్రం 70 మార్క్స్ అనేది మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు చదువుతూ 70 మార్క్స్ అయితే టార్గెట్ ఖచ్చితంగా మీరు ఫినిష్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ని వ్యక్తపరచండి. థ్యాంక్ యూ గైస్.